ఒక చోట కలుసుకున్నాం కదా. రథ సప్తమి అనగా సూర్య భగవాను యొక్క జన్మదినం అని చెప్పుకుంటాం. మరి సూర్య భగవానుడికి జన్మదినం, దాని యొక్క రహస్యం ఏంటి మరి? ఇప్పుడు మన రోజు వ్రతం కదా, అంటే ప్రతి ఒక్కరికి వెలుగునిస్తున్నారు. ఒకరికి చీకటి, ఒకరికి వెలుగు అలా ఇస్తున్నారా? లేదు కదా, ప్రతి ఒక్కరిలోనూ వెలుగుని నింపుతున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? రోజు మనం సూర్య భగవానుడి నుంచి ఏదో ఒక ప్రేరణ తీసుకుంటున్నాం కదా. మరి ఆ ప్రేరణ ద్వారా మనం ఏం పొందుతున్నాం కదా. మనం రోజు సూర్య భగవానుడి నుంచి ఆరోగ్యాన్ని పొందుతున్నాం. అలాగే సూర్యుడిని సాక్షి అని చెప్తారు, అందరికీ సాక్షిగా అయ్యి ఉండి చెప్తారని. అంటే మనం ఏం చేస్తున్నాం? సూర్య భగవానుని సాక్షిగా పెట్టుకొని మనం మరి ఎంతవరకు సత్యంగా వ్యవహరిస్తున్నాం మన పనులన్నీ? ఈరోజు సూర్యరశ్మిలో ఎలా అయితే 7 రంగులు ఇమిడి ఉంటాయో, అందుకనే సూర్య భగవానుడి యొక్క రథం కూడా సప్తపది అని చెప్తారు. అలాగే సూర్యుడికి అన్ని నవరత్నాలకి కూడా అధిపతి, రాజు, అంత గొప్ప స్థాయిలో ఉన్నారు. అలాగే మరి మనమందరం కూడా మన కర్మేంద్రియాలకి రాజుగా ఉండాలి. అలాగే మన యొక్క చైతన్య శక్తి, ఆంతరిక శక్తిని పెంచుకునే ప్రయత్నమే కదా చేస్తున్నాం. ఇప్పుడు సూర్యుడి నుంచి మనం ఇలా సూర్య నమస్కారాలు ఎందుకు చేసుకుంటున్నాం? ఆంతరిక శక్తిని పెంపొందించుకోవడం కోసం. అలాగే ఇప్పుడు శారీరకంగా ఎలా అయితే మనం ఆంతరిక శక్తిని పెంచుకుంటున్నామో, అలాగే మానసికంగా కూడా ఇప్పుడు మనం కొద్ది సమయం కొరకు మానసిక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం అందరం కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ రూపంలో మన మనసు ఎక్కడికైనా తీసుకెళ్ళగలుగుతాం కదా. అలా ఇప్పుడు మనం అందరం కూడా ఒక సముద్ర తీరానికి వెళ్ళి ఎలా అయితే ఇప్పుడు సముద్రాన్ని మనం ఇమర్జ్ చేసుకుంటాం కదా, మంచిగా ఫీల్ అవుతాం. అక్కడ సూర్యుడు, గాలి, నీరు, అగ్ని, అన్ని పంచతత్వాలు సముద్రం దగ్గర మనకి కనిపిస్తుంది. ఎలా అయితే మనం అవన్నిటిని ఫీల్ అవుతామో, అవన్నీ చూస్తే సరిపోదు కదా, మనం వాటన్నిటినీ మనస్ఫూర్తిగా స్వీకరిస్తాం, ఫీల్ అవుతాం. అలాగే ఇప్పుడు మనం అందరం కూడా మన మనస్సు ద్వారా భగవంతుడి యందు ఉంచి భగవంతుడి నుంచి పూర్తి శక్తిని పెంచుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అంటే మెడిటేషన్ అంటే మనం ఏదో అనుకుంటాం, కానీ నిజానికి మెడిటేషన్ అంటే హీలింగ్, అంటే స్వయాన్ని హీల్ చేసుకోవడం, స్వయం శక్తిని పెంచుకోవడం. మెడిటేషన్ అంటే పెద్ద వేరేమి కాదు, మన మనస్సుని శ్రేష్టమైన ఆలోచనలతో ఉంచడం, అదే పాజిటివ్ ఎనర్జీని మన రోజంతా కూడా ఆ యొక్క తీరులో అంటే ఆ యొక్క తీరులో అనుసరించడం. మన యొక్క పాజిటివ్ ఆలోచనలే మన యొక్క జీవితానికి పునాది కదా. మనం ఎలా అయితే నడుస్తూ ఉంటామో, మన యొక్క లక్ష్యం, మన లైఫ్ దేనితో ఆధారం అంటే ఆలోచనలతో. ఆలోచన లేకుండా ఏదైనా కార్యం జరుగుతుందా? లేదు. కానీ ఆ ఆలోచనలే శ్రేష్టంగా ఉంటే, దేవతలు అంటే ఏంటి? ఆలోచనలు శ్రేష్టమైన ఉన్నాయి కదా. కాబట్టి మనం అందరం కూడా మన యొక్క ఆలోచనని ఆధ్యాత్మిక వైపు, అలాగే పాజిటివ్ ఎనర్జీతో నింపుదాం. ఇలా రోజంతా కూడా పగలు ఎందుకు యోగాసనాలు చేస్తాం? ఎందుకంటే పగలు ఏదైతే చేస్తున్నామో ఆ ప్రభావం రోజంతా కూడా ఉంటుందని. అలాగే మన మనస్సుని కూడా ఉదయం సమయంలో భగవంతుడి యందు నిలిపగలిగితే ఆ రోజంతా కూడా భగవంతుడి యొక్క శక్తి మన యొక్క రోజు కార్యక్రమాల్లో ఉపయోగపడుతుంది. దాంతో మనం ఎప్పుడూ కూడా అలసట కానీ ఇబ్బంది కానీ ఫీల్ అవ్వం, సదా ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు భగవంతుడి వైపు మనసు నిలుపుదాము. అందరూ కూడా